జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినాక బీసీ మైనారిటీలు అనగదొక్కున్నాడు. మా ప్రభుత్వం బీసీ పార్టీ చంద్రబాబు నాయుడు అంటారు కదా, ఏంటి వాస్తవాలు? సార్ గతంలో రాజ్యసభలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ కమ్యూనిటీకి ఇచ్చినారు సార్? ఇస్తే ఓసీ వర్గాల్లోనే ఏదో ఒక కమ్యూనిటీకి ఇచ్చినారు కానీ బీసీలకి ఎవరికి ఇచ్చినారు సార్? మొట్టమొదటి నుంచి నామినేటెడ్ పనుల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ జీవో తెచ్చినటువంటి గొప్ప దార్శనికుడు సార్ జగన్మోహన్ రెడ్డి సార్. నాయ బ్రాహ్మణులకి గతంలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేరు, ఒక ఎమ్మెల్సీ కానీ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నామినేటెడ్ పదవులు అయినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, అలాగే డీసీబీసీ చైర్మన్లు కానీ, స్పోర్ట్స్ అథారిటీస్కి సంబంధించినటువంటి డైరెక్టర్లుగా కానీ ప్రతి ఒక్క 610 దేవాలయాలలో మాకు పాలక మండలంలో ఈరోజు సభ్యత్వాన్ని కల్పించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం అది ఎప్పుడైతే కట్టబడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవ కైంకర్యాలు నాయ బ్రాహ్మణ కులస్తులు తలనీలాలు తీయడంలో కళ్యాణ కట్టల్లో కానీ, అలాగే నాదస్వరం పౌలింపు సేవ నుంచి సుప్రభాత సేవ వరకు వాయించేవాళ్ళు. ఇప్పటి వరకు చాకరీ చేస్తున్నటువంటి వెట్టి చాకరీ కులంగా ఉండింది కానీ పాలక మండలిలో మాకు స్థానం లేదు సార్. కానీ ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ నాయ బ్రాహ్మణ కులానికి ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నాయ బ్రాహ్మణుల్ని సచివాలయాలకి ఎవరు రానిచ్చినారు మిమ్మల్ని, ఇది దేవాలయం లాంటిది అన్నారు, మీ తోకలు కత్తిరిస్తామన్నాడు. అంటే మేము ఓట్లు వేసి గెలిచిపోయినారు సార్ ఆయన కానీ, ఆయన వాళ్ళ అబ్బాయి కానీ. మేము ఓట్లు వేసినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని మినిస్టర్లు తీసుకున్నాడు. ఆయన ఎగ్జామ్స్ రాసిపోలేదు వాళ్ళు కానీ వాళ్ళ అబ్బాయి కానీ. ఓట్లు వేసి పంపించిన వాళ్ళు మేమైనా అంటరాని వాళ్ళమా సచివాలయంలోకి రావడానికి? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సార్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టిన వ్యక్తిగా రాయలసీమకి ఏమి చేసినాడో చెప్పుకోవడానికి ఒక్క శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఒక్కటి చూపమనండి సార్. జలయజ్ఞం ద్వారా సుజల స్రవంతి హంద్రీనివాస్ సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి కానీ తీసుకొచ్చినటువంటి ఘనత కీర్తిశేషులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. దానికి కొనసాగింపుగా ఈరోజు కుప్పానికి నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది సార్. ఆయన ఉన్నటువంటి పాలనలో కరువు జిల్లాల్లో ఎప్పుడూ కరువు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఆశ కోసం సహాయం కోసం ఎదురు చూసినటువంటి కరువు మండలాలు ఈరోజు సస్యశ్యామలంగా ఉండి ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎక్కడ పోయినా బోర్లలో నీళ్లు, ప్రతి చెరువుకి నీళ్లు నింపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఆ జలయజ్ఞం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మునుపు రాజశేఖర రెడ్డి గారిగిన ఆ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయకపోతే ఈ రోజు వరకు కూడా ఇచ్చేవాడు కాదు. రైతులకు ఉచిత విద్యుత్ అదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సార్, దానిపైన తీగల పైన మనం బట్టలు ఆరేసుకోవాలన్నాడు. ఈరోజు ఆ ఉచిత విద్యుత్ ద్వారా పేదలందరూ ఈ రాయలసీమలో ఎంతమంది పంటలు పండించుకునేసి ఉన్నారు సార్. లేకపోతే గతంలో ఎన్ని ఆత్మహత్యలు రైతులవి ఈ కరువు జిల్లాలో ఉండేటివి ఈ రోజు ఎక్కడన్నా కానీ ఉన్నాయా సార్? ఎన్ని వలసలు ఉండేటివి ఈ రోజు ఉన్నాయి సార్? ఎందుకంటే చదివించుకోలేని పరిస్థితి, ఫీజులు కట్టుకోలేక, పిల్లల్ని బతికించుకోలేక ముసలిళ్ళని ఊళ్ళో వదిలిపెట్టేసేసి కేరళ అయినటువంటి పక్క రాష్ట్రం కేరళకి, కర్ణాటక, బెంగళూరుకి ఇక్కడ నుంచి వలసపోయేవాళ్ళు సార్. ఈ రోజు అక్కడి నుంచి వలస ఇక్కడికి వచ్చి యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారంటే మన వాళ్ళ పనులకు ఉండేవి సస్యశ్యామలంగా వాళ్ళు చేసుకుంటూ మిగతా రాష్ట్రాల వాళ్ళకి పనిస్తా అన్నటువంటి రాష్ట్రంగా ఇప్పుడు తయారైందంటే జగన్మోహన్ రెడ్డి వారి వల్ల ఏం లాభం జరిగింది, ఏం జరిగిందని పేద మధ్య తరగతి కుటుంబాల్లోకి వచ్చి తొంగి చూస్తే తెలుస్తుంది సార్. ఆయన అంటున్నాడు ఈ ఊర్లో ఈ జిల్లాలో ఒక కియా తీసుకొచ్చినంత మాత్రాన ఈ రోజు జరుగుతున్నటువంటి దుగరాజపట్నం పోర్టు కాబట్టి కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు ఇవన్నీ పోర్టులు రెడీ అయితే ఒక్కొక్క పోర్టు 15 కియాలతో సమానం, 60 కియాలతో సమానం. రాబో దినాల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, ఎన్ని తెస్తాడు అనేది బయటకు పబ్లిసిటీ చేయలేదు సార్. ఎన్నికల ముందు ఈరోజు ఒక్కొక్కటిగా సార్ కరోనా అన్నప్పుడు ఒక్కటేసారి ఎన్ని అంబులెన్స్లు అవన్నీ ఇంతవరకు పబ్లిసిటీ చేయలేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చేసుకొని మనం ఏం చేసినామో లాస్ట్కి ఎలక్షన్ల ముందర మేనిఫెస్టో ద్వారాను మనం వదులుదాము, ఆ తర్వాత చేసినవి ఏమున్నాయి ఆ రోజు మన పబ్లిసిటీలోకి తెద్దామనే ఉద్దేశంతో చెప్పినాడు సార్. ప్రజల్లోకి ఇంతవరకు తీసుకుపోలేదు. వాళ్ళకైతే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి పచ్చపత్రికలు, పచ్చ మీడియా ఉంది కాబట్టి ఏమి చేయలేదంటారు. చేయకపోతే వీళ్ళంతా ఎందుకు వచ్చినారు సార్? సినిమా చూడడానికి కాదు కదా సార్, డబ్బులు ఇచ్చా సార్ ఈరోజు ప్రాణం ఇచ్చేకి సిద్ధంగా ఉన్నారు సార్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వీళ్ళని కొన్ని దమ్ముండి మగవాడు ఎవడూ లేడు ఈ యొక్క రాయలసీమలోనే కాదు, చిత్తూరు నుంచి మీరు శ్రీకాకుళం వరకు ఎక్కడికి పోయినా కూడా వైఎస్ఆర్సీపీకి ఈరోజు బలమైన కార్యకర్తలు ఉన్నారు. భవిష్యత్తు తరానికి ఓటేసి నేటి విద్యార్థులు రేపు ఓటర్లుగా తయారైతున్నారు. హ్యూమన్ రిసోర్సెస్ పెంచుతున్నటువంటి దార్శనికుడు. మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టి నాడు నేడు అనేది కేవలం స్కూళ్ళను చూసి కాదు, స్కూల్లే మాత్రం కాదు, వైద్యకు సంబంధించిన
సంబంధించినటువంటి హాస్పిటల్సే కాదు, పేదవాడి జీవితంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నాడు నేడు అనేది పేద మధ్యతరగతి వర్గాల్లో ఉంది సార్. ఈరోజు ఏ పార్టీ చూడడంలే, కులం చూడడంలే, మతం చూడడంలే, ప్రాంతం చూడడంలే, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకము వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటు పర్సెంటేజ్ మాది అట్లే ఉందని వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఆ రోజు ఓట్లు వేసిన వాళ్ళలో రాజకీయ ప్రాధాన్యత లేని వాళ్ళు, రాజకీయ గురించి అవగాహన లేని వాళ్ళు, ఏదో సాంప్రదాయబద్ధంగా మేము తెలుగుదేశానికి మా పెద్దల్ని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వేస్తామని వాళ్ళు ఉండినారు. ఇప్పుడు అదే ప్రతి ఒక్కరు పథకాలు తీసుకుంటున్నారు, వాళ్ళందరూ రియలైజ్ అయినారు. వాళ్ళ ఓట్ బ్యాంకు అదే స్థాయిలో ఆ పర్సెంటేజ్లో లేదు సార్. ఇప్పుడంతా మొత్తం కన్వర్ట్ అయిపోయి వైసీపీకి బీద వర్గాలు, అమ్మఒడి తీసుకుంటున్నటువంటి అమ్మలు కావచ్చు, చేదోడు తీసుకుంటున్నటువంటి చెల్లెమ్మలు కావచ్చు, అలాగే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వాతాతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు జగనన్నకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైనాట్ 175 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీలను గెలిపించి 174 నియోజకవర్గాలు మాత్రమే సార్. ఒక నియోజకవర్గము ఏదో ఒకటి ఆడ ప్రత్యక్షంగా మన అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసి ఏడవడానికైనా కనీసం ఒకరిని డిస్పెట్టేసేయాలని చెప్పనేసి 174 చాలని మేము జగనన్నకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సార్ ఈరోజు కుప్పం కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క నేతృత్వంలో భరతన్నను గెలిపించడానికి కూడా అన్ని సామాజిక వర్గాలు రెడీగా ఉన్నారు. మేము అనంతపురం జిల్లా నుంచి కూడా పోయి కుప్ప కూల్చడానికి ఈరోజు మేము కూడా సిద్ధమైన, మా నియోజకవర్గాలతో పాటు కుప్పం అడిషనల్ గా మేము పనిచేయడానికి సిద్ధమైనాం సార్. 50 రోజులు ఎలక్షన్ ఉంది సార్. అసలు ఏపీ పాలిటిక్స్ మొత్తం సినిమాల వైపు తిరుగుతుంది. మొన్నేమో యాత్ర, నిన్నగాకేమో రాజధాని ఫైల్స్, నేడు ఇది వ్యూహం. ఏంటి సినిమా చుట్టూ పాలిటిక్స్ సార్? వాస్తవికత పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా కప్పిపుచ్చేసేసి దుష్ప్రచారాలు చేసినారు. అది ఒక సినిమాటిక్ గా వాస్తవికాన్ని జనాల్లోకి తీసుకుపోవాలంటే ఈరోజు తీసినటువంటి యాత్ర 2 సినిమా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టింది, దాంట్లో ప్రతిపక్షం ఏ రకంగా సిద్ధాంతాలను వదిలిపెట్టేసేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఎట్లా వాళ్ళు తాకట్టు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినారు అనేది కళ్ళ కట్టుకున్నట్లుగా చూపించినారు సార్. సినిమాటిక్ గా అంటే ఇది సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ దృశ్యంగా కనపడుతుంటది. ఇది వాస్తవికత సార్. సినిమాటిక్ అంటే ఏమంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సార్, ఈ అమెరికన్ యాక్సెంట్, తర్వాత ఈ బ్రిటన్ యాక్సెంట్, ఇటువంటివన్నీ మనకి యూట్యూబ్లో దొరుకుతాయి, దీని కోసం డబ్బులు ఏంటికి అని చెప్పనేసి ఈ రోజు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు గ్రామ స్థాయి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ రెనోవేషన్ చేస్తూ ట్యాబులు కావచ్చు, తర్వాత బైజుస్లో నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే విద్యలో సంబంధించినటువంటి టెక్నాలజీని అందించడం కానీ, ఐబీ సెక్షన్ సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, పేదవాడికి అసలుకి కళ్ళలో కూడా వాళ్ళు ఊహించినటువంటిది. నీవు మేధావి చదువుకోగలిగితే చాలు, నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని అందించి నీవు ఆంధ్రాలో చదువుకో, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకో, నీ అనంతపురం జిల్లాలోనే కాదు నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఉద్ధరించుకో అని చెప్పనేసి మానవ వనరుల పైన అభివృద్ధి పెడుతున్నాడు సార్. వాళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి కేవలం రాజధాని కట్టేసి వాళ్ళ కులానికి, వాళ్ళ మతం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి మాత్రం ఈరోజు జరగకపోవచ్చు, కానీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికే న్యాయం చేయాలంటే రాష్ట్రపతికి న్యాయం చేయాలని ప్రశ్నిస్తున్నాడు సార్. మేడం గారు తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ ఒక పార్టీ పెట్టినారు, అక్కడ ఎస్టాబ్లిష్ కాలేక ఇక్కడికి ఆమె వచ్చి అది పర్సనల్గా ఏ రకమైనటువంటి ఆమె నిర్ణయం తీసుకున్నారో సార్. రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత కేసులో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోయేదానికంటే మరొక ఘోరమైన పరిస్థితి ఇంకొకటి లేదు సార్. ఎందుకంటే పెద్ద ఆయన గురించి ఎంత చెప్పినా కానీ ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోనూ గూడు కట్టున్నటువంటి మహానేతని చనిపోయిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్లో చేర్చినారు సార్. ఇంతకంటే ఘోరం ఏం సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తండ్రి గారి మరణ వార్త విని చనిపోయిన వాళ్ళని ఇంటింటికి పోయి ఓదారుస్తానని చెప్పనేసి చెప్పినప్పుడు వాళ్ళని కట్టడి చేయాలని చెప్పనేసి ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేసి అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమెకు ముద్దయిందంటే అది ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం సార్. ఆమెకు న్యాయం చేయాలంటే ఏ రకం న్యాయం చేయాలో చెప్పండి సార్. ఒకవేళ అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రంలో ముఖ్యమంత్రి, అది తన అన్న చేస్తా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకోరికి వాళ్ళ ఇంట్లోనే కావాల్సిన అవసరం లేదు సార్. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈరోజు పార్టీ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంటర్ ఉండేవాళ్ళు ఏమీ లేకోకుండా చేస్తా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇంకో పార్టీలోకి వెళ్ళాలా సార్? వెళ్ళకూడదు కదా. అన్నకి తోడుగా ఉండాల్సిన బాధ్యతని విస్మరించి మేడం అలా చేయడం పద్ధతి కాదని చెప్పని మా ఒపీనియన్ సార్.